హాయ్ అండి. ఈరోజు మనం పప్పు మునగాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునగాకుని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పును కూడా వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకుని అందులో పప్పు ఉడకడానికి వాటర్ పోసి క్లీన్ చేసుకున్న మునగాకు వేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి చేసుకోవాలి, కట్ చేసుకొని. ఇప్పుడు పప్పు ఉడకడానికి కొద్దిగా నూనె, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. అయిపోయాక స్టవ్ ఆన్ చేసి దానిలో ఉన్న ప్రెషర్ అంతా పాలివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసిన రసం కొంచెం పులుపుకి సరిపడా, చింతపండు పులుసు కూడా వేసి కొంచెం వాటర్ పోసి సిమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక ప్రెషర్ మూత తీసి పప్పు అంతా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పు తాలింపు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్ హీట్ అయ్యేలోపు వెల్లుల్లి దంచి, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిరపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగింది. స్టవ్ చేసి వెడుక్కున్న పప్పు అందులో వేసి స్టవ్ ఆపుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పప్పు మునగాకు రెడీ. చిన్న బౌల్ అయినా రెడీ అయిపోయింది మా పప్పు మునగాకు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవడం.
చపాతీలోకి రైస్లోకి టేస్ట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ కామెంట్.